10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని, వాటిని పకడ్బందీగా నిర్వహించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తపేటలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన పరీక్షల నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులను ఉద్దేశించి మాట్లాడిన కలెక్టర్ పరీక్షల పట్ల అనవసర భయం వద్దని, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయాలని సూచించారు. పరీక్షా పత్రం అందిన వెంటనే తొందరపడకుండా మొదటి 15 నిమిషాల పాటు ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదవాలని సూచించారు. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని గుర్తు చేశారు. పరీక్షా నియమాలను వివరించిన ఆయన నిర్ణీత సమయం కంటే 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్, అవసరమైన స్టేషనరీతో పాటు రావాలని, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గదిలో సరిపడా వెలుతురు, ఫ్యాన్లు, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రాథమిక చికిత్స సిద్ధంగా ఉంచాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, అలాగే సీసీటీవీ కెమెరాల నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కష్టపడి చదివిన విద్యార్థులకు తగిన ఫలితం లభిస్తుందని, వారు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాంబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.